Hello students, now today we can discuss about the minimization of spherical aberration. In earlier we can know that what is spherical aberration. Spherical aberration means the inability or failure of lens to form the point image of a axial point object. This spherical aberration is happened due to the paraxial rays and marginal rays. The paraxial rays are formed at image at one point and the marginal rays is formed at the another area. The image is another area. So the image is not a formed at a single point. So we can form the image at a single point బై మినిమైజింగ్ ది స్పెరికల్ అబరేషన్. అంటే ఇక్కడ ఏంటంటే పారాయాక్సిల్ రేస్ వల్ల ఇమేజ్ ఒక చోట ఏర్పడుతుంది, మార్జినల్ రేస్ వల్ల ఇమేజ్ ఒక చోట ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ఈ రెండిటి యొక్క రేస్ వల్ల మనకి ఇమేజ్ ఒకే చోట ఏర్పడడానికి మనకి ఏం చేయాలి, స్పెరికల్ అబరేషన్ అనేటువంటి విషయాన్ని మినిమైజ్ చేస్తున్నాం, అంటే దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. అంటే తగ్గించుకుంటూ వస్తున్నాం అంటే ఏంటండి, అంటే ఇమేజ్ అన్నది ఒక పాయింట్ వద్దే మనకి ఏర్పడటం అన్నది జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ద మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్ ఈస్ ఫన్ బై మీన్స్ ఆఫ్ ఆర్ యూజింగ్ ఆఫ్ స్టాప్స్. సెకండ్, బై యూజింగ్ ది ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్. థర్డ్, ఆర్ డివైడింగ్ ది డీవియేషన్ equally. Third one, by the combination of two suitable lenses in contact. Fourth one, by using crossed lens. Fifth one, by using two plano convex lenses separated by a distance. First of all, by means of using stops. ఈ యూజింగ్ ఆఫ్ స్టాప్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ యూజింగ్ ఆఫ్ స్టాప్స్ అనేవి ఇదేం చెప్తోందయ్యా అంటే మనకి బై మీన్స్ ఆర్ బై యూజింగ్ ఆఫ్ స్టాప్స్ అండి. ఈ స్టాప్స్ అంటే ఏం లేవండి, మనకి రెండు అట్ట ముక్కలు తీసుకుందాం అనుకుందాం. ఈ అట్ట ముక్కలు తీసుకున్నప్పుడు మనకి అసలు ఈ స్పెరికల్ అబరేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి మనకండి. స్పెరికల్ అబరేషన్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందంటే మనకి చెప్పిన దాని ప్రకారం వాడు ఇలాగా లార్జ్ ఆపర్చర్ ఆఫ్ లెన్స్ ఉంటుందండి. ఈ లెన్స్ యొక్క లార్జ్ ఆపర్చర్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఈ పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అన్నది మనకి దీని నుంచి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతున్నటువంటి ఈ మార్జినల్ రేస్ వల్ల, ఈ పారాయాక్సిల్ రేస్ వల్ల మనకి ఇది ఫామ్ అవుతూ ఉంటున్నాయి ఇమేజెస్ అన్నమాట. ఈ మార్జినల్ రేస్ వల్ల ఒక చోట, ఈ పారాయాక్సిల్ రేస్ వల్ల మనకి ఒక చోట ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటున్నాయండి. IM అంటే అయితే ఇక్కడ బై మీన్స్ ఆర్ యూజింగ్ ఆఫ్ స్టాప్స్. ఈ స్టాప్స్ను ప్లేన్ చేయడం బై మీన్స్ ఆఫ్ స్టాప్స్. ఈ స్టాప్స్ని వాడడం వల్ల ఏం చేస్తున్నామండి మనకండి అట్ట మొక్కలండి. అంటే వీటిని ఏమనుకోవాలి, స్టాప్స్ అంటే అట్ట మొక్కలు లాంటివి తీసుకోండి, కార్డు బోర్డు లాంటివి తీసుకుని వాటిని ఏం చేస్తున్నామంటే దే ఆర్ ద నేచర్ ఆఫ్ స్టాప్స్. ఆ స్టాప్స్కి ఎటువంటి లక్షణం ఉంటుంది, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామే అనుకుందాం. ఈ స్టాప్స్ అన్నది ఇలా పెట్టామే అనుకుందాం. ఇలా పెడితే ఇది ఏముంటుందండి, ఇట్ విల్ స్టాప్ ది మార్జినల్ రేస్, ఇట్ అలౌస్ ఓన్లీ పారాయాక్సిల్ రేస్ అని. అయితే ఇప్పుడు ఈ స్టాప్స్ని మనకి ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ పెట్టామే అనుకోండి ఇలా సెంటర్లో. ఈ సెంటర్లో పెడితే ఏమైందండి, ఇట్ స్టాప్స్ ది పారాయాక్సిల్ రేస్ అండ్ ఇట్ అలౌస్ ఓన్లీ ది మార్జినల్ రేస్ అండి. అలాగే ఈ స్టాప్స్ని యూటిలైజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఏదో ఒకటి వాటిని మనం ఆపేస్తున్నామండి. అంటే మార్జినల్ రేస్కైనా అడ్డంగా పెడుతున్నాం, లేకపోతే పారాయాక్సిల్ రేస్కైనా అడ్డంగా పెడుతున్నాం. అలా అడ్డంగా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఐదర్ పారాయాక్సిల్ రేస్ వల్ల కానీ ఐదర్ మార్జినల్ రేస్ వల్ల కానీ మనకి ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. అయితే ఈ బై మీన్స్ ఆర్ యూజింగ్ ఆఫ్ స్టాప్స్ దగ్గరికి వచ్చినప్పటికీ వీటిని యూటిలైజ్ చేస్తూ మనం కనుక ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తే ద ఇంటెన్సిటీ విల్ బి రిడ్యూస్డ్ అండి.
ఇంటెన్సిటీ ఎలా ఉంటుందండి, రిడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి పారాక్సిల్ రేస్ వల్ల మార్జినల్ రేస్ వల్ల ఏర్పడడం వల్ల ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి దాన్ని ఏం చేస్తున్నాం, సగం రేస్ని మనం ఆపేస్తున్నాం. ఆ సగం రేస్ని ఆపేయడం వల్ల ఏమవుతుందండి, ఇంటెన్సిటీ విల్ బి రిడ్యూస్డ్ అండి. ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ, ఎక్కువగా దీన్ని ఉపయోగించటండి. దాన్ని అసలు దీన్ని ఎక్కువగా వాడటం అన్నది జరగట్టండి దీన్ని. ఇదండి. ఇంకా సెకండ్ది ఏంటంటే మనకి సెకండ్ ఇది బై యూజింగ్ ప్లేనో కాన్వెక్స్ lens are dividing deviation equally. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని యూటిలైజ్ చేస్తాం. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటండి, ఇలాగా ఉంటుందండి. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అన్నది ఇలా ఉంటుంది. ఇలాంటప్పుడు వీడు ఏం చెప్తున్నాడండి, ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద కనుక ఒక రే అన్నది ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ ప్లేన్ సర్ఫేస్ వద్ద అది ఎటువంటి రిఫ్రాక్షన్ ఏర్పరుస్తుందండి. కానీ ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేస్ మీద ఇచ్చినప్పుడు ఇది కొద్దిగా రిఫ్రాక్ట్ అవుతూ ఉంటుందండి. ఇలాంటప్పుడు వీడు ఏం చేశాడంటే ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇదొక సర్ఫేస్ అండి, ఏంటండి ఇదొక సర్ఫేసు, ఇదొక సర్ఫేస్. ఈ టూ సర్ఫేసెస్ వద్ద ఏర్పడేటువంటి డీవియేషన్స్ అంటే విచలనాలు ఆధారంగా మనకి ఒక సూత్రాన్ని ఎంచుకున్నానండి. ఆ సూత్రం ఏంటయ్యా అంటే ఆ ఫార్ములా ఏంటయ్యా అంటే మనకి ద స్పెరికల్ యాబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ proportional to the square of the total deviation of the surfaces అండి. ఈ రెండు సర్ఫేస్ వద్ద ఇది డీవియేట్ అయ్యేటంటే మొత్తం ఆ డీవియేషన్ యొక్క వాల్యూ యొక్క స్క్వేర్కి ఈ స్పెరికల్ యాబరేషన్ వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి. అంటే ఈ స్క్వేర్ వాల్యూ చేంజ్ అవుతే స్పెరికల్ యాబరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఈ స్క్వేర్ వాల్యూ చేంజ్ అయిపోతే స్పెరికల్ యాబరేషన్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలాంటప్పుడు ఈ సర్ఫేస్ వద్ద మనకి డీవియేట్ అయ్యేటువంటి డీవియేటింగ్ యాంగిల్ వాల్యూని Δ1 అనుకుంటే, ఈ సెకండ్ సర్ఫేస్ వద్ద ఉన్నటువంటి డీవియేషన్ వాల్యూని Δ2 అనుకుంటే మనకి ది టోటల్ డీవియేషన్ ఈజ్ ది సమ్ ఆఫ్ ది two deviations Δ1 plus Δ2 whole square. ఈ ఈక్వేషన్ని మనం ఏం చేసామంటే a plus b whole square is equal to a minus b whole square plus 4ab కింద రాసుకోవచ్చు కదండి. అలాగే ఈ ఈక్వేషన్ మళ్ళీ Δ1 minus Δ2 whole square plus 4Δ1 Δ2 4Δ1 Δ2 అంటే here the spherical aberration is minimum when Δ1 equal to Δ2. ఎప్పుడండి ఈ when Δ1 equal to Δ2కి ఈక్వల్ అయినప్పుడు స్పెరికల్ యాబరేషన్ ఎలా ఉంటుందండి, మినిమం కింద ఉండడం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఈ సెకండ్ సందర్భంలో మనకి చెప్పుకుంటూ వచ్చాడండి. ఇంకా థర్డ్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పటికీ థర్డ్ వచ్చింది ఏంటంటే మనకండి బై కాంబినేషన్ ఆఫ్ two suitable lenses in contact suitable lenses in contact. అయితే ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే రెండు సూటబుల్ లెన్సెస్ అంటే ఒకటి కాన్వెక్స్ లెన్స్ అంటే ఒకటి కాన్కేవ్ లెన్స్ తీసుకుంటాం. కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ తీసుకుంటాం.
మనకి ఈ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందండి, మనకి ఇమేజ్ అన్నది ఫార్మేషన్ ఎలా ఉంటుందండి, మనకి ఇలా ఏర్పడుతూ ఇక్కడ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. ద ఇమేజ్ ఆఫ్ ఐపీ అండి, ఇది ఇమేజ్ ఆఫ్ ఐఎం అనుకుంటున్నాము. ఇలా ఐపీ ఐఎం అనుకుంటున్నప్పుడు ఇది ఎప్పుడండి, ఇది కాన్వెక్స్ లెన్స్ని యూటిలైజ్ చేసినప్పుడు. అదే కాన్కేవ్ లెన్స్ని వాడామనుకోండి, ఈ కాన్కేవ్ లెన్స్ని కనుక వాడినప్పుడు మనకి ఈ కాన్కేవ్ లెన్స్ అన్నది ఇలా ఉంటుందండి. ఈ కాన్కేవ్ లెన్స్ ఎలా ఉన్నప్పుడు దీని మీద కనుక ప్యారలల్గా వచ్చేటువంటి ఈ రేస్ ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి ఈ మార్జినల్ రేస్ వల్ల ఇమేజ్ ఇక్కడ, ఈ పారాయాక్సిల్ రేస్ వల్ల ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. హియర్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ కాన్వెక్స్ లెన్స్ ద ఇమేజ్ ఆఫ్ ది marginal rays is right side of the image of the paraxial rays. Here concave lens, the image of the marginal rays is left side of the paraxial rays. So we can use these suitable lenses in contact with each other. The image is formed at a single point. అంటే ఇక్కడ ఈ మార్జినల్ రేస్ వల్ల ఉన్నటువంటి ఇమేజ్ అన్నది పారాయాక్సిల్ రేస్ యొక్క ఇమేజ్కి రైట్ సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఈ కాన్కేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు ఈ పారాయాక్సిల్ రేస్ యొక్క ఇమేజ్కి లెఫ్ట్ సైడ్ మార్జినల్ రేస్ యొక్క ఇమేజ్ ఇది ఫామ్ అవుతుంది. అందువల్ల ఈ కాన్వెక్స్ లెన్స్ని కాన్కేవ్ లెన్స్ని కాంటాక్ట్ చేస్తూ మనకి ఇక్కడ వాటిని తయారు చేసినట్టయితే సూటబుల్ లెన్సెస్ని మనం తయారు చేసినట్లయితే వాటిని అవి ఎలా ఉండాలి, ఇన్ కాంటాక్ట్ ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉన్నప్పుడు మనకి ఈ స్పెరికల్ యాబరేషన్ని రిడ్యూస్ చేయడం అన్నది సాధ్యమవుతూ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఫోర్త్ వన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి బై యూజింగ్ క్రాస్డ్ లెన్స్. ఈ క్రాస్డ్ లెన్స్ అంటే ఏంటంటే మనకి ఈ క్రాస్డ్ లెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి క్రాస్డ్ లెన్స్ తీసుకోవాలంటే దీన్ని మ్యాథమెటికల్గా ఈ క్రాస్డ్ లెన్స్ అన్నది ఒక సూత్రం ఆధారంగా తయారు చేస్తారు. ఆ సూత్రం ఏదయ్యా అంటే మనకి R1/R2 ఈక్వల్ టు 2 mu square minus mu minus 4 by mu into 2 mu plus 1. Mu into 2 mu plus 1. 2 mu square minus mu minus 4 by mu into 2 mu plus 1 అండి. ఇది దీనికి ఉండేటువంటి ఈక్వేషన్ అండి. ఈ అంటే R1 R2 అంటే ఏంటి, ఒక లెన్స్ ఉన్నప్పుడు దీని యొక్క సెంటర్ ఎలా ఉన్నప్పుడు ఈ రేడియస్ R1 అవుతుంది, ఈ రేడియస్ ఏమవుతుందండి R2 అవుతుంది. ఇలాగ ఉన్నప్పుడు ఈ R1/R2 యొక్క రేషియో అన్నది ఈ లెన్స్కు ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆధారంగా ఒక సూత్రం ఆధారంగా ఈ R1/R2 రేషియో అనేది ఈ సూత్రంలో మనకి సాటిస్ఫై అవుతుంది. అలా సాటిస్ఫై అయ్యేటట్టు ఏ లెన్స్ అయితే ఉన్నాయి వాటిని క్రాస్డ్ లెన్స్ అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఇందులో మనకి U ఈక్వల్ టు 1.5 కింద తీసుకున్నట్లయితే R1/R2 ఈజ్ ఈక్వల్ టు -1/6 వస్తుంది. అదే U ఈక్వల్ టు 1.66 తీసుకున్నట్లయితే R1/R2 ఈక్వల్ టు -1/6.5 అండి. మనకి మ్యూ ఈక్వల్ టు 1.686 తీసుకున్నట్లయితే R1/R2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఏమవుతుందంటే ఏంటండి, ఈ రెండు సందర్భాల్లో, ఈ ఫస్ట్ సందర్భంలో సెకండ్ సందర్భంలో ది క్రాస్ లెన్స్ ఈజ్ నియర్లీ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అంటే నియర్గా ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కింద ఉంటున్నాయి తప్ప అవి ఫుల్గా ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కింద ఉండట్లేదండి. అయితే ఇక్కడ ఈ థర్డ్ సందర్భంలోకి వచ్చినప్పటికీ
ఈ మూడో సందర్భంలోకి వచ్చినప్పటికీ ఈ మూడో సందర్భంలో ది క్రాస్డ్ లెన్స్ ఈజ్ బిహేవ్ లైక్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సో బై యూజింగ్ ది క్రాస్డ్ లెన్సెస్ అంటే యూజింగ్ యూ ఈక్వల్ 6.86 ఉండేటట్టుగా ఒక లెన్స్ని తీసుకుంటూ వచ్చి ఆ రేషియో R1/R2 చేసినట్లయితే మనం స్పెరికల్ యాబరేషన్ని మినిమైజ్ చేసేటటువంటి సామర్థ్యం మనకి ఉంటుంటాయి. ఇది 4th వన్ అండి. ఇంకా 5th వన్కి వచ్చేప్పటికి మనకి 5th వన్ బై యూజింగ్ two plano convex lenses separated by a distance అంటే ఇప్పుడు వీడు ఏం చెప్తున్నారంటే మనకి 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ఇలా ఉంటున్నాయి. 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వీటిని సపరేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి స్పెరికల్ యాబరేషన్, ద మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ యాబరేషన్ when 2 plano convex lenses is separated by distance. The distance between the 2 plano convex lenses or the difference between 2 focal lengths. దీని యొక్క ఫోకల్ లెంత్ యొక్క డిఫరెన్స్ యొక్క వాల్యూకి అది ఈక్వల్ అవుతూ ఉండాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు విడగొట్టేసి ఇష్టం వచ్చినట్టు దూరంలో ఉంచుతూ ఉన్నప్పుడు మనకి స్పెరికల్ యాబరేషన్ని మినిమైజ్ చేయడం అన్నది సాధ్యమవుదు. ఇట్ ఈస్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ which is equal to the difference of the 2 focal lengths of the plano convex lenses. So the deviation of the 4 surfaces are equal to ఇదో సర్ఫేస్ అండి, ఇదో సర్ఫేస్. ఇక్కడ మనకి ఈ రేస్ అన్న వస్తూ డీవియేట్ అవుతూ వెళ్తున్నప్పుడు ఈ 4 సర్ఫేస్ వద్ద ఉన్నటువంటి ఆ వాల్యూ మనకి షేర్డ్ ఈక్వల్లీ అది సమానంగా విభజింపబడి ఉండాలండి. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనకి స్పెరికల్ యాబరేషన్ మినిమైజ్ చేయడం అన్నది సాధ్యం. సో థ్యాంక్ యూ.